దీపని అవమానిస్తున్న పారిజాతం చెంప పగలగొట్టి శివనారాయణకు నిజం చెప్పిన కార్తీక్. దీపను పారిజాతం ఏమని అవమానించింది? మరి దీప చెంప పగలగొట్టి శివనారాయణకు కార్తీక్ ఏం నిజం చెప్పాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కాంచన అయితే మొత్తానికి దీప శివనారాయణ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే దీప కాంచన్ని బ్రతిమలాడుకుంటుంది, కాళ్ల మీద పడినంత పనిచేస్తుంది. అంతేకాదు, అత్తయ్య నువ్వు దయచేసి అర్థం చేసుకో, నీ వారసత్వాన్ని నేను ఏమాత్రం కూడా చెదరనివ్వకుండా నీకు అప్పచెప్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో బాధపడొద్దు అని చెప్పేసి మాటిస్తుంది. నేను నీకు మాటిస్తున్నాను, చాలా జాగ్రత్తగా నీ మనవడిని నీ చేతుల్లో పెడతాను అని చెప్పని అంటుంది. నేనే మొండిదాన్నంటే ఇది నాకంటే మొండిదక్క, మొత్తానికి నన్ను ఒప్పించింది అని చెప్పేసి అనసూయతో అంటుంది ఈ కాంచన. అత్త కోడళ్ళు ఒక్కటైపోయారు అని చెప్పేసి సంతోషపడుతుంది అనసూయ. ఇక దీప బయలుదేరేలోపు కార్తీక్ శౌర్యం తీసుకుని రావటంతో శౌర్య అయితే అమ్మ నీకు సారీ అని చెప్తుంది. పాపకు కూడా సారీ, ఎందుకంటే నేను నిద్దట్లో నీ మీద కాళ్ళు వేసేసి నీ పొట్టలో తన్నేశాను, ఇక ఇవాళ నుంచి ఆ బాధ ఉండదు నీకు అని చెప్పనంటే అదేంటి అంటుంది. నేను ఇవాళ నుంచి నానమ్మ దగ్గరే పడుకుంటాను అని చెప్పి శౌర్య చెప్తుంది. ఇలా మొత్తానికైతే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇక దీప అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులతో తను ఉంటుంది. నేను సంతోషంగా ఉండాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళాలి, కడుపుతో ఉన్న మనిషి సంతోషంగా ఉండాలనేది నీకు తెలుసు కదా అని చెప్పి ఒప్పించుకుంది కదా అత్తగారిని. ఇక మొత్తానికైతే దీప చాలా సంతోషంగా ఉంటుంది. బావమరదలిద్దరూ రాత్రి పడుకునేటప్పుడు చాలా కబుర్లే చెప్పుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి కార్తీక్ మనసులో బాధ అయితే అలానే ఉంటుంది. మీరు సంతోషంగా ఉన్నంత వరకు నాకేమనిపించదు, అదే మీరు ఏమాత్రం కాస్త బాధపడినా కూడా మీ దగ్గరకు ఏదైనా అపాయం వస్తుంది అంటే నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది, నాలోని రుద్రుడు నిద్రలేగుస్తాడు అని చెప్పని కార్తీక్ అంటాడు. ఇప్పుడు ఆ రుద్రమూర్తిని శాంతపరుస్తానులే కానీ పడుకో అని చెప్పి అంటుంది దీప. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత కార్తీక్ దీప ఇద్దరూ కూడా శివనారాయణ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఈలోపు శ్రీధర్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి దీపను చూసి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నీ మాట నీదే, నీ పంతం నీదే, వాడు మొగుడు నువ్వు మొగుడు అర్థం కావట్లేదు అని అంటే, మామయ్య గారు నిజాలు బయటకు వచ్చిన రోజున అన్నీ తెలుస్తాయి, మీరెందుకు కంగారు పడతారు, మాట జారి తర్వాత బాధపడొద్దండి అని అంటే, ఏం చేస్తాను, ఏమి చేయలేను కదా, ఎందుకంటే చేతగాని మామగారిని అయిపోయాను, తప్పు నా వైపు ఉంది కాబట్టి మీరు నా మాట వినవలసిన అవసరం లేదు కాబట్టి మీరు నాకు గౌరవం ఇవ్వకపోయినా సరే నేను అలా చూస్తూ ఊరుకోవాల్సిందే అని అంటాడు. ఆ మాటలకు అలా మాట్లాడకండి మామయ్య గారు అని చెప్పేసి అంటుంది దీప. ఇక అన్న తర్వాత లోపలికి వెళ్ళిపోతారు అందరూ. దీప కాఫీ పెట్టుకొచ్చి శ్రీధర్కి ఇస్తుంది, శివనారాయణకి ఇస్తుంది. అందరూ కాఫీలు తాగిన తర్వాత శ్రీధర్ ఆఫీస్ విషయాలు శివనారాయణతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇక దశరథ్ని ఆఫీస్కి వస్తానంటే నేను తీసుకెళ్ళిపోతాను బావా అంటాడు. సరే పద బావా అని చెప్పి దశరథ్ శ్రీధర్తో కలిసి బయలుదేరిపోతాడు. ఇక ఇక్కడ శివనారాయణ గదిలోకి వెళ్ళిపోతాడు. సుమిత్ర అయితే దీప దగ్గరకు వచ్చి నీకు వంటలో ఏమైనా సాయం చేస్తాను అని అంటుంది. వద్దమ్మా, నేను చేసిస్తానంటే అంతసేపు నువ్వు నుంచుని ఉండకూడదు, అర్థమైందా, ఇదిగో ఇక్కడ నీ కోసం అని చెప్పి టేబుల్ చైర్ అరేంజ్ చేయించాను, ఇక్కడే నువ్వు కూరగాయలన్నీ కట్ చేసుకో, వంట చేసేటప్పుడు నీకు ఇబ్బంది కాకూడదని ఇదిగో ఇక్కడ స్టూల్ వేయించాను, వంట బల్ల కూడా కిందకి అడ్జస్ట్మెంట్ చేయించాను అని అంటుంది. అమ్మ ఎందుకు ఇవన్నీ అంటే, ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు, నా మేనల్లుడి బిడ్డను నీ కడుపులో మోస్తున్నావు, ఒక రకంగా కాంచన వారసత్వాన్నే కాదు శివనారాయణ గారి కూతురి వారసత్వాన్ని మోస్తున్నావు, కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి, అయినా కూడా నువ్వు ఒక ఆడదానివి, తల్లివయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటుంది. ఇక సుమిత్ర అయితే అలాగేనమ్మా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక దీప పనులు చేసుకుంటూ ఉంటుంది. సుమిత్ర గదిలోకి వెళ్తుంది. ఇంకప్పుడు వస్తుంది పారిజాతం. ఏంటి దీప, మీ ఇంట్లో ఉంటే కడుపు నిండా తిండుండదని చెప్పి కడుపులో ఉన్న బిడ్డకు కావలసిన కోరిని వండుకు తినడం ఇబ్బంది అవుతుందని చెప్పి పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చేసావా, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నువ్వు ఇక్కడికి రాకుండా ఉండడానికి మాత్రం మనస్కరించక బాధపడుతున్నట్టున్నావుగా, అంతేలే, ఆ ఇంట్లో ఏమున్నాయి చెప్పు, ఆ చారు నీళ్ళు, లేకపోతే 4 వడియాలు, ఆ ఊరగాయ, మహా అయితే
కానా కష్టంగా పెరుగుంటుందేమో. ఇక్కడైతే ఏది కావాలంటే అది వండుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు కడుపుతో ఉన్నావు కాబట్టి ఏది వండుకు తిన్నా ఎవ్వరూ మాట్లాడరు. ఫ్రీ ఫుడ్, చక్కగా ఫ్రీగా కావలసినవన్నీ తింటావు. అంతే కదా! నిన్నెలాగూ ఫ్రీగా అన్నీ వచ్చేసినాయి. పసుపు కుంకుమలు, గాజులు, పువ్వులు, చీర, తాంబూలం. హ్యాపీ కదా! ఇక ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. సంతోషంగా ఉండొచ్చులే అని చెప్పనంటుంది. పారిజాతం గారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటుంది దీప. ఎందుకు మాట్లాడుతున్నానో తెలియట్లేదా నీకు? అసలిక్కడికి రావద్దు అని చెప్పని అంతలా చెప్పినా కూడా ఎందుకొస్తున్నావే? నీకిక్కడేం పని? తిండి లేకే కదా! ఆ తిండి కూడా అక్కడే పెడతానన్నాడుగా నా మొగుడు. ఇంక నీకు బాధేంటే? అని చెప్పని అంటుంటే, అసలు మీకు బాధేంటి? నేనిక్కడికి రావటం వల్ల మీకొచ్చే నష్టమేంటి? అని అంటుంది. ఏం నష్టమో, ఏం లేదో నాకనవసరం. నువ్విక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు రావడం వల్ల నా మనవరాలు బాధపడుతూ ఉంటుంది. నీ కడుపులో నలుసు పెరిగే కొద్దీ నా మనవరాలి మనసు చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అని చెప్పని అనగానే, హా! చూడండి పారిజాతం గారు, నేనొక మాట చెప్తాను వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కడుపు పెరగటం వల్ల నీ మనవరాలికి బాధ కలగదు. ఎందుకంటే నేను నీ మనవరాలికి ఎదురుపడను. నీ మనవరాలిని నన్ను చూడొద్దని చెప్పండి. అంటే ఏంటే, నాకే సలహాలిచ్చేంత పెద్దదానివైపోయావా? గతిలేనిదానివి గతిలేనట్టుండు. గతిలేకే కదా వచ్చి ఇక్కడ కూర్చొని తింటుంది అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండేసరికి వెనక నుంచొచ్చి పారిజాతం భుజం మీద ఎవరో చేయి వేసినట్టు అనిపించి వెనక్కి తిరుగుతుంది. తిరిగేసరికి పారిజాతం చెంప చెళ్ళుమని మోగుతుంది. అప్పుడే లోపలికొస్తున్న శివన్నారాయణ కార్తీక్ అంటాడు. ఏంటి తాత? ఎంతవరకు సహించమంటావు? ఎంతవరకు ఓర్పు పట్టమంటావు? ఒక పక్క నుంచి దీప ఈ ఇల్లే కావాలి, ఈ ఇంట్లో వాళ్ళని నేను ప్రతిరోజు చూడాలి, ఇది నా ఇల్లులాగా అని చెప్పేసేసి తను అనుకుంటోంటే, గతి లేక తిండికి లేక ఇక్కడికొచ్చి పనిచేయడానికి దీప ఇష్టపడుతోందంట. కావలసిన పంచపక్ష పరమాణాలు వండుకు తినడానికి ఇక్కడికి వస్తోందట. ఆ మాత్రం తిండి నేను పెట్టలేనా తాత అని అంటే, ఏంటి పారిజాతం, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, తప్పేం మాట్లాడానండి అంటే, నోరు ముయ్, ఏం మాట్లాడావు తెలిసి కూడా ఇంకా తప్పేం మాట్లాడానని అడుగుతున్నావా? సిగ్గులేదు నీకు అని చెప్పేసేసి అంటాడు శివనారాయణ. ఇక వెంటనే కార్తీక్ శివనారాయణ దగ్గరికి వచ్చి, క్షమించు తాత, చాలా బాధ కలిగింది తాత అంటూ ఉంటే, సరేలే అయిపోయింది అయిపోయింది కదా, దాని నోరు కుదురుండదు. అమ్మ దీప, నువ్వేం పట్టించుకోకు అంటూ రారా కార్తీక్ అని చెప్పి కార్తీక్ని గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత, తాత అంటూ కార్తీక్ గట్టిగా శివనారాయణని పట్టుకుని ఏడుస్తాడు. ఏంట్రా ఏమైంది? నీ మనసులో ఏదో బాధ ఉందని నాకు అర్థమవుతోంది అని చెప్పని అంటే, నీకొక రహస్యం చెప్తాను తాత, దాని తాలూకు ఎఫెక్ట్ ఎక్కడా కూడా కనపడనివ్వద్దు. రహస్యాన్ని నీ మనసులో దాచుకో అని అంటాడు. ఏంటో అది చెప్పరా అని అంటాడు శివనారాయణ. దీప ఇక్కడికి వస్తాను, ఇక్కడే ఉంటాను అంటానికి కారణం నీకు తెలియదు కదా అంటే, అదే కదా ఎన్నిసార్లు అడుగుతున్నాను అంటాడు. దీప ఈ ఇంటి వారసురాలు తాత, శివనారాయణ మనవరాలు, దశరథ్ మావయ్య సుమిత్ర అత్తయ్య కూతురు. పారిజాతం అమ్మమ్మ చేసిన పని వల్ల దీప ఈరోజు పరాయిదానిలా ఈ ఇంట్లోకి రావాల్సి వస్తోంది. తన తల్లిదండ్రులు వీళ్ళే అని తెలిసిన రోజు నుంచి దీప ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళ ముఖాలు చూడటానికి ఎంతో ఆత్రంగా పరిగెత్తుకొస్తోంది. వాళ్ళు విడిపోతున్నారంటే తను ఎంత బాధపడిందో నాకే తెలుసు తాత అని చెప్పని అనేసరికి, ఏం జరిగిందిరా అసలు అని చెప్పి శివనారాయణ అడిగితే, అప్పుడు ఇక కార్తీక్ మొత్తం నిజం చెప్తాడు. అది విన్నటువంటి శివనారాయణకు చాలా కోపం వస్తుంది. ఈ పారిజాతానికి తిండి పెట్టి దానికంటూ ఒక బ్రతుకునిచ్చినందుకు ఇది నాకు చేసేది ఇదేనా అని చాలా బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక నువ్వు బాధపడొద్దు తాత, కానీ దీనికి ఇంతకింతకు బదులు తీర్చుకోవాలంటే ఒక్కొక్కటిగా కొమ్మలు నరుక్కుంటూ రావాలి తాత, నరుక్కొద్దాం, నువ్వు కంగారు పడకు తాత అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక శివనారాయణ, సరేరా తప్పకుండా బుద్ధి చెప్పి తీరదాం అని చెప్పని అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగి నిజంగానే పారిజాతానికి కార్తీక్ దెబ్బ కొట్టే పరిస్థితి వచ్చినా, శివనారాయణకు నిజం చెప్పే పరిస్థితి వచ్చినా సీరియల్ చాలా చక్కగా ముందుకెళ్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరగాలని మీరు అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో కథ నచ్చితే కనుక బాగుంది అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.